నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన ఆషాఢమాసం ప్రారంభమవుతున్న తరుణంలో ఆషాఢమాసంలో ఎలాంటి విధి విధానాలు పాటిస్తే విశేషమైన శుభయోగం కలుగుతుందో, ఆషాఢమాసంలో వచ్చే పర్వదినాలు ఏంటో, ఆ పర్వదినాల విశిష్టత ఏంటో పరిశీలిద్దాం. ఆషాఢమాసం శ్రీ మహావిష్ణువుకు ప్రీతిపాత్రమైన మాసం. ఆషాఢమాసంలో విష్ణువు ఆరాధన చేస్తే విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. ఆషాఢమాసంలో గొడుగు దానం చేసిన, పాదరక్షలు దానం ఇచ్చిన, లవణం దానం చేసిన, ఉసిరికాయ దానం చేసిన గ్రహదోష తీవ్రతను తగ్గింపజేసుకొని విశేషమైన శుభయోగాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఈ ఆషాఢమాసంలో ఎవరైనా ఏకభుక్తం ఉన్నప్పుడు ధనధాన్య ప్రాప్తి ఏర్పడుతుంది. స్త్రీలు తప్పనిసరిగా ఆషాఢమాసంలో గోరింటాకు పెట్టుకోవాలి. ములగకూర ఆషాఢమాసంలో తింటే చాలా మంచిది. ఈరోజు ఆషాఢమాసం మొదటి రోజు, ఆషాఢ శుద్ధ పాడ్యమి. ఈరోజు లలితా సహస్రనామ పారాయణ, విష్ణు సహస్రనామ పారాయణ చేస్తే చాలా మంచిది. అమోఘమైన శుభ ఫలితాలు కలుగుతాయి. ఆషాఢ శుద్ధ విధియ పూరీ జగన్నాథ స్వామివారి రథోత్సవం జరుగుతుంది. పూరీ జగన్నాథ స్వామివారిని ఆ రోజు మనస్సులో స్మరించుకున్న, ధ్యానం చేసుకున్న స్వామివారి విశేషమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే ఆషాఢ శుద్ధ తదియ తిథి నవగ్రహాల్లో శుక్రుడికి ప్రియమైంది. అందుకే ఆషాఢ శుద్ధ తదియ తిథి నాడు శుక్రుడికి అధిష్టాన దేవత అమ్మవారు కాబట్టి సాయంకాలం పూట పెరటి గుమ్మం దగ్గర, సింహద్వారం ముందు, పూజా మందిరంలో ఆవు నెయ్యితో దీపాలు వెలిగించి శ్రీ సూక్తం చదివి కనకధారా స్తోత్ర పారాయణ చేస్తే ఆర్థిక ఇబ్బందుల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే ఆషాఢ శుద్ధ చవితి నవగ్రహాల్లో కేతువుకు ప్రియమైంది. ఆకస్మిక కష్టాలు తొలగింపజేసుకోవటానికి, వృధా ఖర్చుల నుంచి బయటపడటానికి ఆషాఢ శుద్ధ చవితి నాడు నవగ్రహాల్లో కేతువు ధ్యానం చేయాలి. అలాగే ఆషాఢ శుద్ధ పంచమిని స్కంద పంచమి అంటారు. ఆ రోజు స్కంద పంచమి సందర్భంగా స్కందుణ్ణి పూజిస్తే చాలా మంచిది. ఆషాఢ శుద్ధ షష్ఠి కుమార షష్ఠి, కుమారస్వామి వారిని పూజిస్తే విశేషమైన శుభయోగం కలుగుతుంది. అలాగే ఆషాఢ మాసంలో వచ్చే శుద్ధ సప్తమిని వివస్వత సప్తమి అంటారు. అది సూర్యుడికి ఎంతో ప్రత్యేకం. ఆ రోజు సూర్యారాధన చేస్తే చాలా మంచిది. అలాగే అనారోగ్య సమస్యలు తొలగింపజేసుకోవటానికి ఈ మాసంలో అష్టమి రోజు మహిషాసురమర్దిని అమ్మవారిని ఆరాధన చేయాలి. అలా చేస్తే చాలా మంచిది. ఆషాఢ మాసంలో వచ్చే శుద్ధ దశమి మహాలక్ష్మీదేవికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజు. ఆ రోజు లక్ష్మీదేవిని పూజించి ఎవరైతే ఆకుకూరలు దానం ఇస్తారో వాళ్ళు దారిద్ర్య బాధల నుంచి సులభంగా బయటపడి లక్ష్మీ కటాక్షానికి సులభంగా పాత్రలవచ్చు. ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి, శయన ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు. శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్ళే రోజు. ఆ రోజు ఎవరైనా విష్ణు సహస్రనామ పారాయణ చేసినా, విష్ణు సహస్రనామం విన్నా, విష్ణువుని పూజించినా, విష్ణువు ఆలయ ప్రాంగణంలో ముగ్గులు పెట్టినా విష్ణుమూర్తి విశేషమైన అనుగ్రహం కలిగి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో విశేషంగా రాణించవచ్చు. ఆషాఢ శుద్ధ ద్వాదశి నాడు వామన ఆరాధన ఉత్తమ ఫలితాలు కలిగిస్తుంది. ఆ రోజు వామన రూపంలో విష్ణుమూర్తిని పూజిస్తే యజ్ఞయాగాదులు చేసిన ఫలితం కలుగుతుంది. అలాగే ఆషాఢ పౌర్ణమిని గురు పౌర్ణమి అనే పేరుతో పిలుస్తారు. అది వ్యాస భగవానుడి జన్మదినం. ఆ రోజు వ్యాస భగవానుని పూజించడం ద్వారా గురుస్వరూపమైన దత్తాత్రేయుడు, దక్షిణామూర్తి, రాఘవేంద్ర స్వామి, షిరిడి సాయినాథుడు వీళ్ళని ఆరాధన చేయడం ద్వారా గురుగ్రహ దోషాలని తొలగింపజేసుకోవచ్చు. ఆషాఢ పౌర్ణమికి ఇంకో ప్రత్యేకత ఉంది. అదే శివ శయనోత్సవం. ఆ రోజు ఈశ్వరుడు సర్పాలతో తన జడలను బంధించి యోగ నిద్రలోకి ప్రవేశించి అంతర్ముఖుడవుతాడు. అందుకే ఆషాఢ పౌర్ణమి రోజు శివారాధన చేస్తే కూడా శివానుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. ఆషాఢ మాసంలో బహుళ పక్షంలో వచ్చే ఏకాదశిని యోగిని ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు. ఆ రోజు ఎవరైతే విష్ణుమూర్తిని పూజించి ఎవరికైనా దానం ఇస్తారో వాళ్ళు 88 మందికి అన్నదానం చేసిన ఫలితం పొందుతారని ధర్మసింధు, నిర్ణయ సింధు అనే ప్రామాణిక గ్రంథాల్లో వివరించారు. అలాగే ఆషాఢ మాసంలో బహుళ పక్షంలో వచ్చే త్రయోదశి తిథి ఈశ్వరుడికి ఎంతో ప్రీతిపాత్రమైనది. అలాగే చతుర్దశి కూడా ఈశ్వరుడికి ప్రియమైంది. ఈ 2 రోజులు కూడా తొడిమలు ఉన్నటువంటి పుష్పాలు మాలల్లాగా చేసి ఈశ్వరుడికి అలంకరించినట్లయితే శివానుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే ఆషాఢ బహుళ అమావాస్య దీపస్తంభ పూజ చేయాలి. అంటే చక్కగా ప్రమిదల్లో దీపాలు వెలిగించి ఆ దీపాలకే పూజ చేయాలి. ఆ దీపస్తంభాలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఆ దీపస్తంభ పూజ చేయటం ద్వారా, దీపలక్ష్మి స్తోత్రాన్ని చదువుకోవటం ద్వారా లక్ష్మీ కటాక్షానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. ఇలా ఆషాఢ మాసంలో ఒక్కొక్క రోజుకు ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. ఈ మాసం మొత్తం కూడా విష్ణుమూర్తిని ఆరాధన చేసినట్లయితే వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో విశేషమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. రేపటి శుభయోగం శీర్షికన పూరీ జగన్నాథ స్వామివారి రథోత్సవం సందర్భంగా పూరీ జగన్నాథ స్వామివారి రథోత్సవంలో ఉన్న వైభవం ఏంటో పరిశీలిద్దాం. నమస్కారం. రాముడు రాఘవుడు రవి పులుడితడు భూమి జగ
రామలక్ష్మణులు కూర్చుని మాట్లాడుకుంటున్న మాటలు చాలా రమ్యమైన కొన్ని మాటలు మనం ఇక్కడ చెప్పుకోవాలి. లక్ష్మణస్వామి అంటున్నట్ట ఒక్కసారి తలంచుకుని, ఈ పంచవటి ఇవన్నీ ఇలా ఉన్నాం, ఇప్పటికే చాలా కాలం అయిపోయింది. అంటే మొత్తం 13 ఏళ్ళు అయిపోయాయండి వనవాసంలో, చాలా కాలం, ఇంకొక ఏడాది. ఈ ఏడాది తర్వాత మనం ఎలాగ పెడతాం. కానీ భరతుడు ఎంత మహోన్నతుడు అంటున్నట్ట లక్ష్మణస్వామి. ఎంత మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వం భరతునిది. త్యక్వా రాజ్యంచ మానంచ భోగాంశ్చ వివిధాన్ బహూన్ తపస్వీ నీతారహ శేతే శీతే మహీతలే. ఆ మహానుభావుడు రాజ్యము, పదవి, వైభోగము, గౌరవము, భోగము అన్నీ విడిచిపెట్టి కేవలం ఒక ఆశ్రమ జీవితంలాగా నందిగ్రామంలో ఉంటూ కేవలం యోగి వలె విరాగిగా జీవిస్తూ రాజ్యపాలన చేస్తున్నాడు. ఎంత గొప్ప విషయం ఇది. అంతేకాదు మాటలు ఎంత గొప్పగా మాట్లాడతాడు. ప్రియాభిలాషీ మధురో దీర్ఘబాహురరిందమ సంచజ్య వివిధాన్ భోగాన్ ఆర్యం సర్వాత్మనాశ్రిత. అంతేకాదు అన్ని విధాలుగా నిన్ను ఆశ్రయించి ఓ రామా మనస్సు నీయందే నిలిపి ఉన్నటువంటి వాడు, ఎప్పుడు ప్రియంగా మాట్లాడే లక్షణం కలిగిన వాడు, మధురంగా మాట్లాడతాడు, దీర్ఘబాహువులు కలిగినటువంటి వాడు. అలాంటి వాడు సర్వభోగములు పరిత్యజించి ఉన్నాడే. పైగా సర్వభోగములు అనుభవించడానికి అన్ని విధముల అర్హతలుంటూ కూడా అవి పరిత్యజించాడు. భర్త దశరథో యస్యాహ సాధుశ్చ భరతశ్రుత కథన్ను సాంబా కైకేయి తాదృశీ క్రూరశాలిని. వెంటనే ఇంత గొప్ప పుత్రుడు, అంత గొప్ప భర్త ఉండి కూడా కైకేయి అంత క్రూరంగా ఎలా ఉంది, ఆవిడికి ఆ క్రూర స్వభావం ఎక్కడి నుంచి వచ్చింది అన్నట్టు లక్ష్మణుడు. అంటే అంతవరకు భరతుడి గురించి మాట్లాడేటప్పుడు లక్ష్మణుడు భరతుడిని పొగుడుతుంటే ఈయన పొగుడుతూ అవునవును ఎంత గొప్పవాడు భరతుడు అన్నాడు. ఎప్పుడైతే ఇలాంటి కొడుకుండి అలాంటి భర్త ఉండి ఆవిడ క్రూర స్వభావాలు ఎలా అయిందో అన్నాడు లక్ష్మణుడు. వెంటనే చూసేట రాముడు చూసి వెంటనే అంటున్నాడు, పరివాదం జనన్యాస్తం అసహన్ రాఘవో బ్రవీత్. తల్లి గురించి సంబంధించినటువంటి నింద ఎప్పుడైతే విన్నాడో రాముడికి అసహనం వచ్చిందట. అంటే నిందావాక్యం ఇసుమంతా కూడా భరించలేడు రామచంద్రమూర్తి. అందుకే పరివాదం జనన్యాస్తం, జనని యొక్క పరివాదం విని అసహన్ రాఘవ బ్రవీత్ అంటూ నతేంబా మధ్యమాతాత గర్హితవ్యా కథంచన. అమ్మని ఎప్పుడూ అవమానించరాదు. ఇది చాలా ముఖ్యం. అమ్మే, ఆవిడ కూడా అమ్మే. అందుకు ఎట్టి పరిస్థితుల్లోని తల్లిని, అంబా అంటే పినతల్లిని కూడా అమ్మగానే అంటున్నారు ఇక్కడ. అమ్మని ఎట్టి పరిస్థితుల్లోనూ నిందింపకూడదు సుమా. నా గర్హితవ్యా అంబా, అమ్మని ఎప్పుడు కూడా నిందించరాదు. ఇది కేవలం పెద్దలు ఋషులైనటువంటి వారి సంకల్పంతో నడుస్తున్న విషయమే. అందుకే తమేవ ఇక్ష్వాకునాథస్య భరతస్య కథాంకులు. నువ్వు భరతుడి గురించి కబుర్లాడుతున్నావే అవి కొనసాగించు, అమ్మను మాత్రం నిందించకన్నట్ట. రాముని యొక్క అద్భుతమైన ధార్మికత చూపించడానికి కోసం ఈ సన్నివేశాలు చూపించుకుంటున్నామండి మనం అద్భుతంగా. ఆ విధంగా మాట్లాడి కథాన్వహం సమీష్యామి భరతేవ మహాత్మన. అంతేకాదు నాకు వనవాసంలో ఉండాలని ఉంటున్నానే కానీ నాకు ఈ క్షణం భరతుడిని చూడాలనుంది అయ్యా అన్నట్టు. చూడాలనుంది కానీ ఏం చేస్తాం, దీనికి ఇక్కడ కట్టుబడి ఉన్నాం. నాకు భరతుని పలుకులు గుర్తుకొస్తున్నాయి. సంస్మరామ్యస్య వాక్యాన్ని ప్రియాని మధురాన్ని. ఎంత తీయగా మాట్లాడతాడు. అప్పుడు వచ్చినప్పుడు కూడా ఎంత అద్భుతంగా మాట్లాడాడు, ఎంత మధురంగా మాట్లాడాడు. ఆ మాటలు గుర్తు తెస్తూ ఉంటే హృజ్యాన్ని అమృతకల్పాన్ని మన ప్రహ్లాదనానిచ, అమృతముగా హృజ్యముగా మాట్లాడాడు. అసలు నువ్వు నేను భరతుడు శత్రుఘ్నుడు కలిసి కబుర్లాడుకుంటూ ఉండే యోగం ఎప్పుడొస్తుందో అన్నట్టు. ఆ అనుభూతులు, అందమైనటువంటి ఆ భావాలు చూడండి. కథాన్వహం సమీష్యామి భరతేన మహాత్మన శత్రుఘ్నేన చ వీరేణ త్వయా చ రఘునందన. మన నలుగురం కలిసి మళ్ళీ ఎప్పుడు కలుస్తామో, ఎప్పుడు కబుర్లాడుకుంటామో. ఈ మాటలు వింటూ ఉంటే అసలు ఎంత దగ్గరగా, జీవితానికి దగ్గరగా అనిపిస్తాయో చూడండి. ఆత్మీయులైన వాళ్ళు దూరమైనప్పుడు మళ్ళీ మనం అందరం కలుసుకుని కబుర్లాడుకుంటామా. అందుకు రామాయణం నిలిచిపోయిందండి. అది గొప్ప విషయం. ఇక్కడ ఆ అనుబంధాలు, ఆ ధార్మికమైనటువంటి ధర్మాలు అవన్నీ కూడా కుటుంబం అంటే ఏమిటి అనే దాని స్వరూపం ఇక్కడ మనకు కనబడుతుంటుంది. ఆర్ద్రమైన సన్నివేశాలు ఇవి. ఇలా పర్ణశాల దగ్గర ఉన్న సమయంలో ఒకప్పుడు వాళ్ళ పర్ణశాల నుంచి నడుస్తూ ఉండగా ఒక అద్భుతమైనటువంటి విషయం అక్కడ జరిగింది. అది సరామ పర్ణశాలాయాం ఆసీన సహ సీతయ. ఆ సమయంలో ఒక పెద్ద పక్షి కనబడిందిట. ఆ పక్షిని చూసి రామచంద్రమూర్తి ఇదేం అసురుడా అనుకున్నట్ట. ఎందుకంటే మామూలు పక్షి కాదు అది, కానీ ఆకారమే అంత ఉంది, ఆశ్చర్యకరంగా ఉంది, పైగా ముసలిగా కనబడుతుందిట. కానీ మహా తేజస్సుంది, పెద్దది. చూసి వెళ్ళి పరిశీలిస్తున్నాడు. ఆయన భయం ఏంటంటే పరిశీలిస్తున్నాడు. పరిశీలిస్తే రామా నీ గురించి విన్నాను, ఎదురు చూస్తున్నాను అన్నట్ట. ఎవరంటే నేను నీ తండ్రికి మిత్రుణ్ణయ్యా, దశరథునికి మిత్రుణ్ణి, నన్ను జటాయు అంటారు. ఇక్కడ కల్పవృక్షంలో గొప్ప మాట ఉన్నది.
నువ్వు పుట్టాలని మీ నాన్న యజ్ఞం చేసినప్పుడు అందరిని పిలిచాడు, అప్పుడు నేను వచ్చాను, అప్పుడు నువ్వు పుట్టలేదు అంటే ఎంత అందమైన మాటలండి ఇవన్నీ కూడా. ఇప్పుడు నీ గురించి విన్నా, ఇక్కడున్నా, చాలా సంతోషం, నిన్ను చూస్తే మా దశరథుడిని చూసినట్టున్నది అన్నట్ట. వెంటనే ఆయన కూడా నిన్ను చూస్తే మా నాన్నని చూసినట్టుంది అయ్యా అని నాన్న గుర్తొచ్చి కళ్ళ నీళ్ళు వచ్చేటండి రామచంద్రమూర్తికి. గాఢంగా ఆలింగనం చేసుకున్నాడు ఆ పక్షిని. అసలు నీ చరిత్ర ఏమిటో చెప్పన్నాడు. అప్పుడు జటాయువు తన చరిత్రను చెప్తున్నాడు. ఈ చరిత్రలో సృష్టి క్రమం, విధానం, పద్ధతి అద్భుతంగా చెప్తాడు జటాయువు. సర్గంతో అద్భుతంగా ఉంటుంది. ఆ ఎలా జరిగిందో వివరిస్తాడు. అందులో వినతాదేవి కశ్యపుని యొక్క భార్య. ఆ వినతకి పుట్టినటువంటి పుత్రుల్లో ప్రధానంగా ఇద్దరున్నారు. ఒకడు గరుత్మంతుడు, ఇంకోటి అనూరుడు. ఈయనకి అరుణుడు అని కూడా పేరు. ఆ అరుణుడికి భార్య శేని. ఆ ఇద్దరికి కలిగిన సంతానం ఇద్దరు, ఒకరు సంపాతి, ఇంకోటి నేను జటాయువు. ఇది చెప్పాడు ఇక్కడ. అంటే అతడి పుట్టుక ఎంత గొప్పదో ఆలోచించాడు, సామాన్యం కాదు. గరుత్మంతుడు అన్నగారికి పుత్రుడు, అంటే గరుత్మంతుడికి కూడా పుత్రుడే. గరుత్మంతుడు బాబాయ్ అవుతాడు ఈయనకి. అంటే వాళ్ళ శరీరాలు ఏమిటి, వాళ్ళ లక్షణాలు ఏమిటో దీన్ని బట్టి ఊహించుకోవాలి. అంతేగాని ఏదో మామూలు పక్షి అనుకోవడానికి లేదు ఇక్కడ. అంత అద్భుతం ఆ జటాయు. ఎప్పటివాడు, ఎందుకంటే ఈ వినత కద్రువ సంతానములంటే ఎప్పుడు శిష్యారంభం నుంచి వచ్చినటువంటి పరంపర. అప్పటి నుంచి ఉన్నటువంటి వాడు, సామాన్యుడు కాడు. అంత గొప్ప పక్షి. ఇక్కడ తిరుగుతున్నా, నువ్వు పర్ణశాల కట్టుకున్నా చాలా బాగుంది, కానీ ఈ దండకారణ్యం మహాభయంకరం, భయంకరమైన రాక్షసులు ఇక్కడ సంచరిస్తున్నారు సుమా, అందుకే వచ్చాడు ఈయన. అది వేరే విషయం. భయంకరమైన రాక్షసులు ఉన్నారు ఇక్కడ. అందుకు ఎప్పుడు జాగరూకతగా ఉండాలి. ముఖ్యంగా సీతమ్మని జాగ్రత్తగా రక్షించుకోండి. మీరు ఉభయులు ఎక్కడికైనా బయటికి వెళ్ళినట్లయితే ఆ సీతమ్మని నేను రక్షిస్తూ ఉంటానులే. నిజంగా మాటకు కట్టుబడ్డాడని మహానుభావుడు. మధ్య మధ్యలో కొన్ని సందర్భాల్లో రామలక్ష్మణ బయటికి వెళ్ళినప్పుడు ఈ నువ్వు కాస్త చూస్తూ ఉండు అని చెప్పిన సందర్భాలు కూడా కనిపిస్తాయి మనకి. తవ్వాలి, అదొక విశేషం. అంతా తన యొక్క తండ్రి గారి మిత్రుడు ఆ విధంగా ప్రేమగా జటాయువుతో రామచంద్రమూర్తి సంభాషించి తృప్తి పడ్డాడు. ఆడ తర్వాత రామచంద్రమూర్తి కొంతకాలమైన తర్వాత ఆ పర్ణశాల యొక్క సమీపంలో కూర్చుని ఉన్న సమయంలో సరామ పర్ణశాలాయామాసీన సహసీతయ, ఆ కూర్చున్న సమయంలో ఎలా ఉన్నాడు రామచంద్రమూర్తి అంటే, అటు సీతమ్మ, కొంత దూరంలో లక్ష్మణస్వామి. విరరాజ మహాబాహు చిత్రయా చంద్రమా ఇవ, ఒక అద్భుతమైనటువంటి చంద్రుని వలె, చిత్రా నక్షత్రంతో కూడుకున్నటువంటి చంద్రుని వలె, అంటే చైత్ర పూర్ణిమ నాటి చంద్రుని వలె ప్రకాశిస్తున్నాడు. తథాసీనస్య రామస్య కథా సంసక్త చేతసః, రాముడేవో కబుర్లు చెప్తున్నట్ట సీతమ్మ వింటోందిట. అప్పుడు అక్కడ వైపు నుంచి వెళుతూ తం దేశం రాక్షసీ కాచిత్ తాజగామి ఎదురుచ్చయా, ఒక రాక్షసి ఎదురుచ్చగా అటు వచ్చి చూసింది ఆయన. ఒకసారి చూసి ఆయన లోపల ఉన్నవాడిని బయట నుండి చూసింది, తెరచిన ద్వారం నుంచి. ఎంత అందంగా ఉన్నాడు అనుకున్నది ఇక్కడ. ఏమిటా స్వరూపం? రామమింధీవర శ్యామం కందర్ప సదృశ ప్రభం బభూవేంద్రోపమం దృష్ట్వా రాక్షసి కామమోహిత. అలాంటి రామచంద్రమూర్తి యొక్క అద్భుతమైన స్వరూపాన్ని చూసి కామమోహితురాలైంది. ఆహా, ఇలాంటి వాడిని భర్తగా పొందితే ఎంత బాగుంటుంది అనుకుందనుకోండి. ఉద్దేశం చెడ్డదైనా పరమాత్మని కామించింది కనుక సులక్షణంగా మిగిలింది. ఇది ఒక పురాణంలో చెప్తాడు. ముఖ్యంగా గర్గభాగవతంలో ఒక విషయం వస్తుంది. ఈమెయే తర్వాత జన్మలో కుబ్జ అయింది అని ఇక్కడ అర్థం. ఎందుకంటే దోషం అసురుగుణమైనప్పటికీ పరమాత్మని కామించిందండి. ఎంత భాగ్యం ఇక్కడ. ఒక్క పుణ్యం వల్ల కుబ్జ అయింది, అసురత్వం వంకర వల్ల వంకరదయింది. దాన్ని పరమాత్మ సవరించాడు. చూడండి, ఇది తెలుసుకోండి. ఎందుకంటే రామచంద్రమూర్తిని దర్శించిన, స్పర్శించిన, కోరుకున్న అన్నీ తరింపజేస్తే జీవుణ్ణి. సర్వం శ్రీ రామచంద్ర చరణారవిందార్పణమస్తు. స్వస్తి. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే అమృతేశాయ శర్వాయ మహాదేవాయ తే నమః.
నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శార్వరినామ సంవత్సరం, దక్షిణాయనం, కొన్ని పంచాంగాల్లో ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసం, శుక్లపక్షం, సోమవారం. సూర్యోదయం 5:46, సూర్యాస్తమయం 6:49. తిథి పాడ్యమి ఉదయం 11:56 వరకు, నక్షత్రం ఆర్ద్ర మధ్యాహ్నం 1:27 వరకు, వర్జం రాత్రి 1:28 నుంచి 3:04 వరకు, దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:44 నుంచి 1:36 వరకు, మరల మధ్యాహ్నం 3:20 నుంచి 4:12 వరకు. అమృత ఘడియలు లేవు. రాహుకాలం సోమవారం కాబట్టి ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 10:30. నేటి విశేషం సోమవారం మరియు చంద్ర దర్శనం. సాయంకాలపు వేళ చంద్రుడు కనిపించినటువంటి సమయంలో మనం ఉత్తర శృంగంగా కనిపిస్తాడు. దీనివలన ధరవరలు సుమారుగా మనకు అందుబాటులో ఉంటుంటాయి. అలాగే మనం కనుక ఆ కండువా భుజం మీద వేసుకుని దాని నుంచి దారం పోగు తీసి చంద్రుడికో నూలు పోగు సమర్పించి ఆయన యొక్క అనుగ్రహం కోసం ప్రార్థించడం ద్వారాను, ఇంకా అవకాశం ఉంటే బియ్యం దానం చేయడం అనేటువంటి చర్యల ద్వారాను చంద్రుని యొక్క అనుగ్రహం కలుగుతుంది. తద్వారా గోచార సంబంధమైన, జాతక సంబంధమైన చంద్ర దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. మనస్సు ప్రశాంతి కలుగుతుంది. సరైన నిర్ణయాలు తీసుకునే వారంగా ఉంటాం. సోమవారం కావడం వలన 1 కేజీ బియ్యం కడిగి ఆరబెట్టి వాటిని అక్షతలు అంటారు, శ్వేత అక్షతలు. వాటితో శంకరునికి పూజ చేసి వాటిని ఆవులకు పెట్టడం ద్వారా విశేషమైన సత్ఫలితం సిద్ధిస్తుంది. చంద్ర సంబంధమైన దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. ఆషాఢ మాసం ఆరంభమైంది కాబట్టి మనకు శుభకార్యాధికాన్ని చేసుకోలేం, కానీ ఆధ్యాత్మికమైనటువంటి సాధనలు చేసుకోవడానికి చాలా మంచి సమయం. ఇదే మాసంలో మనకు తొలి ఏకాదశి అంటే చాతుర్మాస్య వ్రతం ప్రారంభమవుతుంది. కాబట్టి మనం ఆ రకంగా ఈ మాసంకున్న పవిత్రతను ఆధ్యాత్మిక కార్యక్రమాల కోసం వినియోగించుకోవడం మంచిది. నేటి ఆణిముత్యాలు. అధికారం ఉందని అహంకారంతో మాట్లాడితే ప్రేమను కోల్పోతారు. ఓం నమో నారాయణాయ, ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః. ఈరోజు సోమవారం. శివానుగ్రహేణ జ్ఞానప్రాప్తి అంటోంది శాస్త్రం. శివునికి మనం ఏ విధంగా అర్చన చేసినట్లయితే ఎటువంటి ఫలితాలు వస్తాయో కూడా శాస్త్రాల్లో చెప్పారు. అభిషేక ప్రియుడైనటువంటి పరమేశ్వరుని గనక బొప్పాయి రసంతో, బాగా పండినటువంటి బొప్పాయి కాయ తీసుకొని దాన్ని పిండినట్లయితే రసం వస్తుంది. ఆ రసంతో కనుక అభిషేకం కనుక చేసినట్లయితే మానవుడికి తమ జాతకాలలో ఉన్నటువంటి అవయోగాలన్నీ కూడాను తొలగిపోతాయి అంటుంది. జాతక చక్రంలో గ్రహాలు సరిగా లేనప్పుడు పరమేశ్వరుడి గనక ఈ విధంగా బొప్పాయి రసంతో గనక నమక చమకాలతో అభిషేకార్చన గనక నిర్వహించినట్లయితే అవయోగాలు ఏవైనా ఉన్నట్లయితే అవన్నీ కూడాను తొలగించబడతాయి సుమా అంటోంది శివమహాపురాణం. అంతేకాదండి, వెన్నపూసతో గనక పరమేశ్వరుణ్ణి గనక అభిషేకం చేసినట్లయితే మనో వికాసం కలుగుతుంది. మనస్సుకి ఎప్పుడైతే వికాసం వచ్చిందో మనోధైర్యం కూడా వస్తుంది, చక్కటి ఆలోచనలు వస్తాయి, విజయసిద్ధిని సాధించడానికి కూడాను ఆస్కారం ఉంటుంది. ఏదైనా ఒక కార్యం తలపెట్టినప్పుడు మనోవికాసం కలగాలి. ఆ మనోవికాసాన్ని కలిగించేది ఎవరు? పరమేశ్వరుడు అన్నమాట.
ఈ పరమేశ్వరుణ్ణి వెన్నతో గనక అభిషేకం చేస్తే తప్పనిసరిగా మనోవికాస లక్షణం వచ్చి మీకు అభివృద్ధికరమైనటువంటి ప్రభావంతో జీవనం కొనసాగటానికి ఆస్కారాన్ని ఇస్తాడు పరమేశ్వరుడు. అసలు ఆయనకి గ్రహ నక్షత్ర మాలికాధరుడు అనే పేరుంది కదా. గ్రహాలన్నీ కూడాను మాలగా వేసుకుంటాడు స్వామివారు. ఆయన యొక్క కనుసందలో ఈ గ్రహాలన్నీ నడుస్తూ ఉండాలి. అందుచేత గ్రహాల నుంచి వచ్చేటువంటి అనేక రకాలైన బాధలన్నీ తొలగింపజేసుకోవడానికి తప్పనిసరిగా మనం పంచామృతాలతో ప్రతి సోమవారం కూడాను అభిషేకాన్ని గనక నిర్వహించినట్లయితే ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా భోజనం చేయకుండా ఉపవాసం ఉండి అభిషేకార్చన పూర్తి చేసుకొని చక్కగా నక్షత్ర దర్శనం చేసుకొని గనక అరిటాకులో గనక భోజనం గనక చేసినట్లయితే తప్పనిసరిగా ఆ ఆశుతోషుడు తన దివ్యవంతమైన దివ్యానుగ్రహాన్ని మనకు ప్రసాదిస్తాడు సుమా. ఇది తథ్యం అని చెప్పేసి శాస్త్రంలో చెప్పిన నిగూఢ రహస్యం. అలాగే విభూతిని తయారు చేసి ఆ విభూతిని శివాలయానికి కనుక ఇచ్చినట్లయితే, అంటే శివాలయ దర్శనం కోసం వచ్చేటువంటి భక్తులందరూ కూడాను స్వామిని దర్శించిన పిదప చక్కగా నుదుట ధారణ చేయటానికి గనక ఇచ్చినట్లయితే విశిష్టవంతమైనటువంటి పుణ్యఫలప్రదం కలిగి తీరుతుంది అంటోంది శాస్త్రం. సర్వే జనా సుఖినో భవంతు. ఓంకారరూపిణీ క్లీంకారవాసినీ జగదేకమోహినీ ప్రకృతి స్వరూపిణీ. రాముడి మనసులో ఏది ఉంటుందో అది ఆయన మాట్లాడవలసిన అవసరం లేకుండా సీతమ్మ గ్రహిస్తుంది. అంతర్జాతమపి వ్యక్తమాఖ్యాతి హృదయం హృదా అన్నారు వాల్మీకి మహర్షి రామాయణంలో. లోపలి భావములను గ్రహించగలిగిన స్థితి దాంపత్యమునందు పొంది ఉన్నారు. అది పండిందని గుర్తు దాంపత్యం. ఆయన ఏమో అన్నారు తెచ్చేస్తున్నాను అని పసుపు కుంకాలు అట్టుకొచ్చింది అనుకోండి, ఆయన ఏమో అంటే ఆవిడకి అర్థమైంది వచ్చిన వాళ్ళకైనా పసుపు కుంకాలు ఇవ్వాలనుకుంటున్నాడు అని. ఏమో అన్నాడు అనుకోండి, అక్షతల పాత్ర పట్టుకొచ్చింది అనుకోండి, ఈయన ఆశీర్వచనం చేయాలనుకుంటున్నారు. అది దాంపత్యం. కాబట్టి ఆవిడ ఎప్పుడూ ఆయన గురించి ఆలోచిస్తుంది, ఆయన ఎప్పుడూ ఆవిడ గురించి ఆలోచిస్తాడు. అసలు ఆయన గురించి ఆవిడ గురించి ఆలోచించుకోరు వాళ్ళు. అది వాళ్ళ దాంపత్యం. అందుకే మీ విదేహ భవానురాగ. శ్రీరామాయణం మొత్తం మీద కష్టపడిన వారు ఎవరు అని అడిగితే రాముడు కాదు. ఎందుకు చెప్పమంటారా? ఎంత కష్టంలో ఉండనివ్వండి, మీ కష్టం చెప్పుకోవడానికి మీకు ఓ వ్యక్తి పక్కన ఉంటే అది కష్టం కాదు. మీ కష్టం పంచుకోవడానికి ఎవరో ఉన్నారు. వాడు సాయం చేసాడా చేయలేదా వదిలిపెట్టండి. మీరు చెప్పుకోవడానికి ఓ మనిషి ఉంటే మీరు సేద తీరుతారు. రాముడికి పక్కన సుగ్రీవుడు ఉన్నాడు, రాముడికి పక్కన లక్ష్మణుడు ఉన్నాడు, రాముడికి పక్కన హనుమ ఉన్నారు. సీతమ్మకి ఎవరున్నారు? ఎవ్వరూ లేరు. కంటికి పంటికి ఏకధారంగా ఏడుస్తూ కూర్చుంది 10 నెలలు. కష్టం అంటే ఆవిడిది. అందుకే వాల్మీకి మహర్షి కావ్యం రామాయణం కృత్స్నం సీతాయాశ్చరితం మహత్ అన్నారు. అంత కష్టంలో ఉన్నప్పుడు ఎవరైనా వచ్చి అమ్మ మీ ఆయన దగ్గర నిన్ను దింపేస్తామన్నారనుకోండి, మహానుభావ దేవుళ్ళ వచ్చావయ్యా అంటారు. ఆ చీరలు పెట్టి కూడా సర్దక్కలే బాబు నన్ను తీసుకెళ్ళిపో చాలంటారు కదా. అన్నారు హనుమ రామాయణంలో ఎప్పుడు విశ్వాసం ఏర్పడిన తరువాత. అమ్మా నిన్ను తీసుకెళ్ళి ప్రస్రవణ పర్వత శిఖరముల మీద కూర్చున్నటువంటి రామచంద్రమూర్తి యొక్క పాదాల విందముల యందు సమర్పించి కృతకృత్యుడనవుతాను. తల్లి వచ్చిన భుజం మీద కూర్చోమ్మా. ఎంత అద్భుతంగా మాట్లాడారు. ఏదో లౌకికంగా అటువంటి మహాపతివ్రతని పట్టుకుని నా భుజం మీద కూర్చో తీసుకెడతానంటే బాగుండదు. ఆయన మాట్లాడినప్పుడు కూడా ఎంత పవిత్రమైనటువంటి వాక్కు ఉపయోగించారు అంటే, అమ్మా హవ్యం హుతమివానలా, అగ్నిహోత్రుడు హవ్యాన్ని పట్టుకుని దేవతలకు ఇచ్చినట్టు అంత పవిత్రంగా అప్పచెప్తానమ్మా కూర్చో అన్నారు. ఆవిడ నవ్వింది. 10 నెలలు నవ్వనావిడే. ఏమమ్మా నవ్వావన్నారు. మరి
సుందరకాండలో సీతాన్వేషణం చేసే సమయానికి హనుమ తన శరీరాన్నంతటినీ కూడా సంక్షిప్తం చేసి పిల్లంత వారై ఉన్నారు. సూర్యే చాస్తంగతే రాత్రౌ దేహం సంక్షిప్య మారుతి వృషదంశకమాత్ర సన్ బభూవా అద్భుత దర్శన అన్నారు వాల్మీకి మహర్షి. పిల్లంతుంటే దానికి భుజం ఎంత ఉంటుంది? నేను దాని మీద కూర్చోనా, నువ్వు తీసుకెళ్తావా? ఈలోగా రాక్షసులు చూస్తే, యుద్ధం జరిగితే జయాపజయములు విధి నిర్ణీతములా, నేను సముద్రంలో పడిపోతే నీ వానర బుద్ధి బయట పెట్టావాయ్ అంటే ఆయనకి పౌరుషం వచ్చి, ఎంత మాట అన్నావమ్మా, నేనంటే ఇంతే అనుకుంటున్నావా అని మేరువందర సంకాశౌ భవోదీప్తానల ప్రభ అగ్రతవ్యవతస్తే చ సీతాయా వానరోత్తమ. మేరుమందర పర్వత శిఖరములు ఎలా ఉంటాయో అలా పెరిగిపోయి, అమ్మాయి ఇప్పుడు వచ్చిన భుజం మీద కూర్చో తీసుకెడతానన్నారు. ఆవిడంది, భర్తుభక్తిం పురస్కృత్య రామదన్యస్య వానరా న స్పృశామి శరీరంతో వంశో వానర పుంగవ. నేను ఒకనాడు స్పృహలో లేనప్పుడు రావణాసురుడు అపహరించి తీసుకొచ్చాడు. ఇవాళ రావణుడు లేనప్పుడు రాముడి పనుపను నువ్వు నన్ను అపహరించి తీసుకెళ్ళి రాముడి దగ్గర అప్పచెప్పేస్తావు. ఏమిటి రాముడికి రావణుడికి పెద్ద తేడా కాదు. రాముడు రావాలి ఇక్కడికి. ఎందుకని? రాముడు రక్ష చెయ్యగలిగినటువంటి వాడు. అది దర్శనం చేస్తున్నారు మూకశంకర్లు. రక్షోపకారమనిశం జనయం జగత్యాం. రాక్షసులకు అపకారం చేస్తాడు. రక్షోపకార అన్నంలో రాక్షసులకు అపకారము చేయువాడు, ఉపకారముగా రక్షణ చేయువాడు, రెండు అన్వయం. రక్షణ చెయ్యడం ఆయన సహజ లక్షణం రాముడికి. అటువంటి రాముడు భయపడేటటువంటి వాడు కాదు. వీళ్ళందరూ రాముడి ముందు ఎక్కడ సరిపోతారు? రాముడే వచ్చి లంకాపట్టణంలో నిలబడి తన యొక్క ధనస్సు యొక్క వింటినారిని కట్టి దానికి బాణములను సంధించి విడిచిపెట్టడం ప్రారంభం చేశాడా? మండిత విస్ఫులింగ విషమ జ్వలితానల కీలలో అబ్జగర్భాండము నిండ రామ వసుధాదిపుడేశడు వజ్ర సాధన ఖండిత పంక్తి కంఠ కణకంఠ పురాంతక శైలచాలనోద్దండ బలప్రచండ పురదండ విఖండన చండకాండముల్. రామచంద్రమూర్తి విడిచిపెట్టినటువంటి బాణ పరంపర ఆకాశంలో మిరుపులతో వచ్చి పడిపోతుంటే, రావణా నిన్ను ఈ లంకలో రక్షించగలిగిన వాడు లేడంటాడు భాస్కరుడు రామాయణంలో. నా భర్త అటువంటి అరివీర భయంకరుడు కాబట్టి ఆయన రావాలి. ఆయన వచ్చి రావణ సంహారం చేసి నన్ను తీసుకెళ్ళాలి. అప్పుడు రాముడికి కీర్తి. ఎంత కష్టమైనా భరిస్తా తప్ప రాముడికి అపకీర్తి రావడానికి, నాకు శాంతి కలగడానికి నేను నీతో రాను. ఎంత గొప్ప మాట అన్నావమ్మా! ఎవరైనా అనగలరమ్మా ఈ మాట? నీకే చెల్లింది తల్లి అని హనుమ వెంటనే అంజలి ఘటించి నమస్కరించారు. అది సీతారాములంటే. ఆవిడ అడుగు తీసి అడుగు వేస్తే రాముడి కీర్తికి కళంకం వస్తుందా అని ఆలోచిస్తుంది. సీతమ్మ ఎలా ఆలోచిస్తుందో అలా రాముడు ఆలోచిస్తాడు. లక్ష్మణస్వామిని అరణ్యకాండలో పర్ణశాల దగ్గర కాపలా పెట్టి వెళ్ళాడు. ఒకవేళ అది మాయామృగం అయితే చంపి తీసుకురా, అది మృగం అయితే పట్టి తీసుకురా, ఆడుకుంటానంది. ఆయన ఉత్తమ క్షాత్రము కలిగినవాడు కాబట్టి భార్య కోరిక తీర్చడానికి వెడుతూ లక్ష్మణస్వామితో ఒక మాట అన్నాడు. నువ్వు ఇక్కడే ఉండు, ఇక్కడే ఉండి సీతమ్మని రక్షణ చెయ్యి, నువ్వు ఎక్కడికి వెళ్ళవద్దు అని చెప్పి వెళ్ళాడు. వెళ్ళి అక్కడ మారీచుడిని సంహరిస్తుంటే మారీచుడు చనిపోయే ముందు ఏదో హా సీతా హా లక్ష్మణ అని రాముడి కంఠాన్ని అనుకరించాడు. సహజం, సీతమ్మ బెంగ పెట్టుకోదు, మరి బెంగ పెట్టుకుని వెళ్ళమంది. లక్ష్మణుడు వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదు అంటే రాముని యొక్క పరాక్రమం మీద నమ్మకం. సీతమ్మకి లేదా? సీతమ్మకి ఉంది. కానీ రామాయణం నడవాలి కదా కథ. స్త్రీ స్వభావం భర్త గురించి బెంగ పెట్టుకుని కొంచెం విచలిత మనస్కురాలయ్యింది. అయి కాదు నువ్వు వెళ్ళవలసిందే అంది. కాదు రాముడు నన్ను ఇక్కడ ఉండమన్నాడు, ఇక్కడే ఉంటానన్నాడు. ఆవిడ ఒక అనరాని మాట ఒకటి చటుక్కున అనేసి. ఆవిడంది, నువ్వు సుదుష్టత్వం వనే రామమేకమేకోను గచ్చసి మమహేతోహ ప్రతిచ్ఛన్న ప్రయుక్తో భరతేనవా అంది. భరతుడు రాజ్యాన్ని తీసుకున్నాడు. బహుశः భరతుడు పంపాడు, నువ్వే వచ్చావు, నన్ను ఆశించి నువ్వు వచ్చావు. ఈ మాట ఆయన తట్టుకోలేక రెండు చెవులు మూసుకుని, ఎంత మాట అన్నావమ్మా, ఇప్పుడే వెళ్ళిపోతున్నానని వెళ్ళిపోయాడు. సీతాపహరణం అయిపోయింది. రాముడు అడిగాడు, ఎందుకు వచ్చావు అన్నాడు. వదిన ఇంత మాట అందన్నయ్యా, నాకు చాలా బాధ కలిగిందన్నయ్యా, బాధలోంచి కోపం వచ్చిందన్నయ్యా, వచ్చేసానన్నాడు. రాముడు అనుమానించాడు సీతాపహరణం అయిందని. వెనక్కి తిరిగి వచ్చాడు. రాముని శీలవైభవం పరమాద్భుతం. ఎంత ప్రేమిస్తాడో ఒక తేడా వస్తే అంత స్పష్టంగా నిర్ణయం చేసేస్తాడు.
లక్ష్మణస్వామిని ఉద్దేశించి ఒక మాట అన్నాడు. నువ్వు సర్వదాత్త వినీతంతే సీతాయాయ ప్రచోదిత, నువ్వు క్రోధస్య వశమాపన్నో నాకరోహ శాసనం మమ అన్నాడు. లక్ష్మణ, నువ్వు కోపమునకు వశపడిపోయావు. మీ వదిన ఏదో అంది నిజమే, కానీ ఆమె ఏదన్నా నా శాసనము నీకు జ్ఞాపకానికి రావాలి. అన్నయ్య వెళ్ళవద్దన్నాడని నీకు జ్ఞాపకం ఉంటే నువ్వు రాకూడదు. నీకు కోపం వచ్చేయడంలో నీకు ఏది చెయ్యాలో ఏది చెయ్యకూడదో నీకు జ్ఞాపకం లేదు. నాకరోహ శాసనం మమ, నా మాట నువ్వు పాటించలేదు కాబట్టి ఇంత ఉపద్రవం వచ్చింది. నువ్వే దీనికి అంతటికీ కూడా కారణం, అందులో ఏం సందేహం లేదని తీర్పు చెప్పాడు. కానీ లక్ష్మణస్వామి అంగీకరించాడు. అయితే మీరు ఇక్కడ ఒక ప్రశ్న ఇయ్యచ్చు, ఏమండే చెప్పడం చాలా తేలికే, రాముడి విషయంలోని ఇలా జరిగి ఉంటే రాముడు తట్టుకుంటాడా? కోప్పడకుండా ఉండగలడా రాముడు? రాముడు తట్టుకోగలడు, ఆయన పరిణితేది. ఎందుకనంటే రాముడు వనవాసానికి వెళ్ళేటప్పుడు వెంట వస్తానని అడిగింది సీతమ్మ కూడా, కానీ ఆయన వద్దు వద్దు అనేక కారణాలు చూపించాడు. ఆఖరి నాడు మాట నేసింది. తన భర్త తీసుకెళ్ళటం లేదనేటటువంటి కోపంతో కిం త్వామన్యత వైదేహ పితామే మిథిలాధిప రామజామాతరం ప్రాప్య స్త్రియం పురుష విగ్రహం. ఆయన అర్థం చేసుకున్నాడు. జీవితంలో భాగస్వామి వెంట నడిచినటువంటి ధర్మపత్ని, కష్టసుఖాలలో ఒకటిగా నిలబడినటువంటి వ్యక్తి, ఆక్రోశం వస్తే భర్తతో కాకపోతే ఎవరితో ఉంటుంది? స్పోర్టివ్ అంటారు చూసారా, అలా తీసుకున్నాడు రాముడు. నన్నే అంటుంది సహజం, అంతేగాని నన్నంగేమిటని పీక్కుంటే అలా నన్నే అనాలి. ఎక్కడ ప్రేమ ఎక్కడ ఉందో అక్కడే అటువంటి మాట కూడా వచ్చేస్తుంది. నన్ను విడిచి ఉండలేక ఇలా అంది అంతే తప్ప నా మీద కోపం కొద్దీ కాదు అని ప్రేమతో స్వీకరించి రానాతో అన్నాడు. రాముడు తీసుకున్నట్టు లక్ష్మణుడు తీసుకోలేకపోయాడు, కోపానికి వశపడిపోయాడు. అన్నయ్య మాట జ్ఞాపకానికి రాలా. రాముడు దార్శనికుడు, మహానుభావుడు, కుటుంబ సంబంధాల్ని ఎలా నిర్వహించాలో తెలుసున్నవాడు. అటువంటి వ్యక్తి ఒకరు ఇంట్లో ఉండకపోతేనండి ఇంటి గౌరవం నిలబడదు. సీతారాముల అనురాగాన్నంతటినీ దృష్టిలో పెట్టుకుంటున్నాడు మూకకవి. దృష్టిలో పెట్టుకొని విదేహ భవానురాగ, నీకు సీతమ్మ అంటే అంత ఇష్టం, సీతమ్మకి రాముడంటే అంత ఇష్టం. అందుకే లోకంలో ఎక్కడైనా వివాహం అవుతుంటే శుభలేఖ మీద ఎవరి ముద్ర వేస్తారంటే సీతారాముల ముద్ర వేస్తారు. అంత గొప్పవాడు రామచంద్రమూర్తి, అంత గొప్పది సీతమ్మ. కాబట్టి విదేహ భవానురాగ అంతేనా? రామ, నీ ఎందు ఇంకొక లక్షణం ఉన్నది, అది నాకు కామాక్షి యొక్క కడగంటి చూపులో కనపడుతోంది. నీకు సీతమ్మ అంటే ఎంత ఇష్టమో ఈవిడికి కామేశ్వరుడు అంటే అంత ఇష్టం. సీతమ్మకి రాముడి ఇష్టం, రాముడికి సీతమ్మ ఇష్టం. ఆవిడ శివ స్వాధీన వల్లభ, ఆవిడేం చేసింది? భర్తని స్వాధీనం చేసుకుంది, పరమశివుణ్ణి స్వాధీనంలో పెట్టుకుంది అన్న మాటకు అర్థం బాబాయ్ మా ఆవిడికి తెలిస్తే కొంపలు అడిపోతాయని చెప్పి ఆయన ఏదో మునిగిపోతాడని కాదు దాని ఉద్దేశ్యం. ఎప్పుడైనా ఏదైనా ఒక పని చేయవలసి వచ్చిందనుకోండి, పార్వతీదేవికి చెప్పి చేస్తాడు. ఎందుకు చెప్పి చేస్తాడంటే చెప్పకుండా చేస్తే వేలిలా చూపిస్తుందని కాదు, ఆమె ప్రేమ చేత ఆయన మనసుని గెలుచుకుంది కాబట్టి ఆమెకి చెప్పకుండా ఉండలేడు, చెప్పి చేస్తాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. ఆయన కిరీటం మాయమై ఆ స్థానంలో ధాన్యంతో కూడినటువంటి బొట్ట వచ్చింది. వీపున 7 నెలల పిల్లవాడు ప్రత్యక్షమయ్యాడు. వాడెవడో మెడలోని కౌస్తుభ హారం స్త్రీలు వేసుకునేటువంటి పూసల హారంగా మారిపోయింది. మిగతా ఆభరణాలు కూడా రకరకాల పూసల దండలైపోయాయి. బంగారు కంకణాలు మాయమై దంతాలు గాజులు వచ్చాయి. అన్ని దంతాలు గాజులు వచ్చాయి. ఒక చేతిలోకి మీటే బూర వచ్చింది. ఉండింది ఉన్నట్టు చెప్పుతా, లేంది లేనట్టే చెప్పుదా, లేంది లేనట్టే చెప్పుతా, ఉండింది ఉన్నట్టే చెప్పుతా.
లేంది ఉండింది కలిపి చెప్పుతాను కొండదేవురు పలికింది పలుకుతా అని వేషం వేసుకున్నాడండి. ఒక చేతిలోకి మీటే బూర వచ్చిందండి, మరో చేతిలోకి కర్ర వచ్చిందండి. ముసలివాళ్లాగా కాళ్లకున్న బంగారు పట్టెలు పోయాయండి, రాగి పట్టెలుగా మారిపోయాయి. పూసల దండలపై ఆయన కిరీటం మాయమైపోయి ఆ స్థానంలో ధాన్యంతో కూడిన బుట్ట వచ్చింది. వీపున 7 నెలల పిల్లవాడు ప్రత్యక్షమయ్యాడు. మెడలోని కౌస్తుభహారం వేసుకునే పూసల హారంగా మారిపోయింది. ఉండింది ఉన్నట్టు చెప్తా, కొండరాయ పలికింది పలుకుతాను, పలికిచ్చింది పలుకుతాను, లేనిది లేనట్టుగా చెప్తాను, ఉండింది ఉన్నట్టుగా చెప్తాను, లేనిది ఉండింది లేనట్టుగానే చెప్తాను, కలిపి చెప్తానండి, కలిపి చెప్తానండి. మిగతా ఆభరణాలు కూడా రకరకాల పూసలు దండలైపోయాయండి. చేతికొన్న బంగారు కంకణాలు మాయమైపోయి దంతాల గాజులు వచ్చాయండి. ఒక చేతిలోకి మీటే బూర వచ్చిందండే, మరో చేతిలో కర్ర వచ్చిందండే. కాళ్లకున్న బంగారు బట్టీలు రాగి బట్టీలుగా మారిపోయాయండి. శ్రీనివాసుడు అలా పులింది శ్రీగా మారిపోయి ఆకాశరాజు ఉన్న నారాయణపురం వైపు నడిచాడండి. దేవుడు నడిచాడండి, దేవుడు వేషముతో నడిచాడండి. లక్ష్మిని చేరడానికి నడిచాడండి. రాజ్యంలోకి ప్రవేశించి రాణిగారి భవనం దగ్గరకు చేరుకున్నాడు. ఆ ధరణీదేవికి ఆ మాటలు చెవిలో పడ్డాయి. చూడండి, ఇక ఆమె కూతురి వంక ఒక్కపారిని చూసింది. పద్మావతి ఏదో చెప్పలేని బాధతో బాధపడుతూ ఉంది, నిగ్రహించింది. కళ్ళు ఎక్కడో పెట్టుకుంది, ఎటో చూస్తూ ఉంది. ముందుగా ఈ స్త్రీతో పద్మావతి మనస్సుగా కనుక తెలుసుకుంటే మనం తరువాత ఆమె బాధను తీర్చేటువంటి తగిన ఉపాయాన్ని ఆలోచించవచ్చు. ఏమిటి ఉంది లోపల అనుకొని దైవ ప్రేరణ వల్లే ఈ స్త్రీ వచ్చింది. ఇప్పుడేమిటి ఇక్కడికి రావటం ఏమిటి ఇంత ధైర్యంగా అనుకుంటూ చెలికెత్తలను పిలిచి ఆమెను లోపలికి తీసుకురండి అని చెప్పి పంపించింది. చెలికెత్తలు శ్రీని రాణి వద్దకు తీసుకొచ్చారు. ఆమె చెప్పడం ప్రారంభించింది. నమః పరమ కళ్యాణ, నమః పరమ కళ్యాణ, నమః పరమ మంగళ, నమః పరమ కళ్యాణ, నమః పరమ మంగళ. వాసుదేవాయ శాంతాయ, వాసుదేవాయ శాంతాయ, యదూనాం పతయే నమః. నమః పరమ కళ్యాణ, నమః పరమ మంగళ, వాసుదేవాయ శాంతాయ, యదూనాం పతయే నమః. నీ కూతురు పద్మావతి పూల వనంలో విహరించటానికి వెళ్ళినప్పుడు తన చెలికెత్తలతో కలిసి వెళ్ళింది అని విచారం తెలుసు. నిజమే కదా అంది సోతేశ్వరి. ఎప్పుడు లేనిది జరిగిపోయింది చెప్తుంటే కొంతమందికి నమ్మకం. ఇంకా చెప్పటం ప్రారంభించింది. అక్కడొక వింత పురుషుణ్ణి చూసింది తల్లి. ఆహా, అతడెవరో కాదు, వైకుంఠవాసుడు శ్రీనివాసుడు. వేటగాడి రూపంలో వచ్చిన ఆ వెంకటాధీశుడు అతడు ఈ కొండపైనే ఉన్నాడు. అందరూ అతన్ని శ్రీనివాసుడని పిలుస్తారు. మీ కూతురు ఆయనను వేటగాడే అనుకుంది. చెలికెత్తలతో రాళ్లతో కొట్టించింది. తర్వాత ఆయన ఎవరో తెలుసుకొని మూర్ఛపోయింది. అప్పుడు ఆమె మనస్సంతా ఆయనే నిండి ఉన్నాడు. ఆమె ఆ శ్రీనివాసుడినే కోరుకుంటూ ఉన్నది. నేను వెళ్ళిన తర్వాత మీ పద్మావతిని అడగండి, ఆమె తన మనస్సులోని మాటను చెబుతుంది. నా మాటను నమ్మి పద్మావతిని శ్రీనివాసుడికిచ్చి పెళ్లి చేయండి, మీకు శుభం కలుగుతుంది. అప్పుడే పద్మావతి సంతోషిస్తుంది,
నీ కూతురు బతుకుతుంది. అట్లా మీరు చేయకపోతే 3 రోజుల్లో ఆమె మరణిస్తుంది కూడా. ఆ శ్రీనివాసుడిచే పంపబడినటువంటి ఒక స్త్రీ ఈ పాటికే నీ దగ్గరకు వచ్చి ఖండిత ఉంటుందిలేండి అని చెప్పి నీకు మంచిది అవుతుంది, మీ రాజ్యానికి మంచిది అవుతుంది, ఆ శ్రీనివాసుడే పంపించాడు, ఈ పాటికి అక్కడ వచ్చి ఉంటుంది అని చెప్పాడు అంటూ ఆ ధరణీదేవిని మెల్లగా ఆశీర్వదిస్తూ వెళుతూ, చెప్పినట్టు చేయండి, ముసలి చెప్పినట్టు చేయకపోతే మీకు కష్టమవుతుంది. ఆ పరమాత్ముడు ఆ వేషంతో ఆయన ఒకటొకటి కాదు, ఎన్ని వేషాలు వేసుకుంటాడో తెలీదు, అన్ని వేషాలు వేసుకున్నాడు. ఆ 7 కొండల వాడి యొక్క లీల అపారమైంది. లీలలు ఆ ప్రకటన కాకముందనే ఈయన లీలలు చూడండి. హరి 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 అనరా, హరి పాదాలే శరణం మనరా, హరి పాదాలే శరణం మనరా, హరి 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 అనరా, హరి పాదాలే శరణం మనరా, హరి పాదాలే శరణం మనరా.